అమ్మా, నా లైఫ్లో మనుషులే అనుకున్నా, వాటర్ కూడా లేకుండా పోయాయి. పదా తెచ్చుకుందాం. రే, పడుకున్నావా? ఎవరు? పిచ్చి కాకపోతే కల అయి ఉంటుందిలే. అయినా నన్ను ఎవరు పిలుస్తారులే ఇప్పుడు. అమ్మా, ఇక్కడ ఉంది. ఏంటో ఈ మధ్య ఎవరు పిలిచినా పిలవకపోయినా పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరు మెసేజ్ చేయరని తెలిసి కూడా ఫోన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. పడుకోరా రే, మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ వెళ్తేనే రూమ్ రెంట్ కట్టాలి, పీజీ రెంట్. ఇది నా లైఫ్. ఎవరు ఉండరు, ఏమి ఉండదు, మాట్లాడడానికి ఎవరు ఉండరు, చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అలా డెలివరీ ఇస్తుంటే మనుషులను చూస్తున్నా అని ఆనందపడడం తప్ప చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండని జీవితం నాది. అరే ఒకసారి చూడు. చెప్పురా. మళ్ళీ కల అయి ఉంటుందిలే నిన్నట్లాగా. ఏంటిదైనా ఎవరో పిలిచినట్టుగా. సర్లే, కనీసం కళలో అయినా ఎవరో ఒకరు పిలుస్తున్నారుగా. ఏంటో ఇవాళ అంతా చాలా స్ట్రెస్ ఉంది, అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమన్నా తినాలన్నా కూడా ఒప్పుకోలేదు అసలు. అమ్మా, ఆవురా, అటు వెళ్ళకు. అసలు ఏంటి మధ్య ఇలా అవుతుంది? ఎవరు పిలవకపోయినా పిలిచినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే ఎవరు ఉండాలి. నాది రోజు ఎవరు పిలవకపోయినా పిలిచినట్టు, ఎవరు ఉన్నట్టు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? అసలు నాకేమవుతుంది? పడుకున్నావారా? పడుకున్నా. ఎవరు? ఈరోజు
ఈరోజు ఈరోజు లే నిద్రలే. ఎవరు 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 ఎందుకు ఇలా అవుతుంది నాకు? ఈ టైంలో ఫోనా? ఎవరు? హలో, ఇప్పుడు నీ రూమ్ డోర్ ఎవరో కొడతారు చూడు. అయితే ఏంటి? ఎవర్రా నువ్వు? మళ్ళీనా? హలో, ఇంకో 30 సెకండ్లో నీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. వస్తే ఏంట్రా? ఎవర్రా నువ్వు? ఏంటిది? ఎవరు లేరు. హలో, నువ్వు ఒంటరిగా లేవు. నీ వెనుకాల వెనకాల కాదు, నీ లోపల. అమ్మాయి. నాకు ఇది నచ్చడం లేదు. ప్లీజ్ స్టాప్. హలో హలో హలో, నాకు ఇది నచ్చడం లేదు. ప్లీజ్ స్టాప్. స్టాప్ చేయలేవు, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాకేం నచ్చడం లేదు ఇది. నాకు ఇది ఏం నచ్చట్లేదు. మళ్ళీ హలో, ఈరోజు తీసుకున్న ఒక్క డెసిషన్ రేపు నీ జీవితాన్ని ముగిస్తుంది. ఏ డిసిషన్ రా? చెప్పరా రే. హలో, ఏ డిసిషన్ రా? చెప్పురా, ఏ డిసిషన్ రా? డోర్ తెరవడం. డోర్? అరే, ఎవరు నిజంగానే డోర్ నాక్ చేస్తున్నారా? చెప్పురా. డోర్ తీయకపోతే ఏమవుతుంది? అప్పుడు నువ్వు బ్రతకవు. నేను నువ్వే 24 గంటల తర్వాత. అది ఇంపాసిబుల్. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? రే, నమ్మకపోతే వెళ్ళి డోర్ తీ. హలో, అరే ఎవర్రా నువ్వు? చెప్పరా ప్లీజ్ రా. అరే ఫోన్లో ఛార్జింగ్ లేదురా. అరే 1% ఉంది. హలో హలో, అరే హలో హలో హలో. ఛార్జింగ్ నాకెవరో కాల్ చేసి నేను చనిపోతా అని చెప్తున్నారు. డోర్ నాక్ అవుతుంది. డోర్ చూస్తే అక్కడ ఎవరు లేరు. నాకేమన్నా జరిగితే నా కాల్ ఇచ్చి చెక్ చేయండి. నాకేమన్నా జరిగితే నేను అందుకే వీడియో తీస్తున్నా. అతను ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంది, ఆ గొంతు నాలానే ఉంది.
ఎందుకు రాను బ్రతికుండి ఒంటరితనంలో చనిపోతా, నేను చనిపోతా. ఎందుకు చనిపో 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 నువ్వు, చనిపోతా, నేను చనిపోతా. ఎవరు నేనే, నీ లోపలే ఉన్నా కదా. చనిపో చనిపో. చనిపోతా, నేను చనిపోతా, చనిపోతా, చనిపోతా. ఈ రోజు నగరంలోని ఒక అద్దె గదిలో ఒంటరిగా నివసిస్తున్న యువకుడు మృతదేహంగా గుర్తించబడ్డాడు. పోలీసులు ప్రాథమిక విచారణలో గత కొన్ని నెలలుగా అతను ఎవరితోనూ కలవకుండా పూర్తిగా ఒంటరిగా జీవించినట్లు తెలిసింది. అతని మొబైల్ ఫోన్లో తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు వీడియో రికార్డులు కనిపించాయి. అయితే పోలీసులు కాల్ రికార్డులు పరిశీలించగా అతనికి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా నమోదు లేదని తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించిన నిజ జీవితంలో అతను పూర్తిగా ఒంటరిగా మారిపోయాడు. మానసిక నిపుణులు చెబుతున్నదేమిటంటే ఒంటరితనం కూడా నిశ్శబ్దంగా మనిషిని లోపల నుండి కూల్చివేసే ప్రమాదక స్థితి. సమస్యలతో పోరాడుతున్న వారు ఒంటరిగా ఉండకండి, మాట్లాడండి, సహాయం కోరండి.